నా సైడ్ నుంచి కూడా సోలో పర్ఫార్మెన్స్ వస్తుంది. ఆయన మెమరీ అష్ట దరిద్రం, మర్చిపోయిన తర్వాత కూడా స్కిట్ ని పీలుస్తాడు, కామెడీ పండిస్తాడు. ఆయనే శకలక శంకర్. నేను సైతం జూనియర్స్ కోసం పేమెంట్ లేకుండా ఈవింటికొచ్చాను. నేను సైతం చిల్లర కోసం చిల్లరోడుగా గల్లీల తిరిగాను. నేను సైతం నోటు కోసం ఏటీఎంలు వెయిట్ చేశాను. నేను సైతం జూనియర్స్ కోసం పేమెంట్ లేకుండా ఇంటికొచ్చాను. జబర్దస్తులు నాగబాబుకి తల నొప్పయ్యావురా. పవర్ స్టారు భక్తుడయుండి ఎందుకు తిన్నావురా? చేసే ఘనత నీదేరా శంకరా. జటపెదైన శ్రీకాకుళము యాస మార్చని యాక్టరా. కాంటముసికి కన్న పెరుగుల కంటెంట్లు చేసిన క్రూరుడా. పెళ్లికి ఎవరిని పిలవని పెద్ద మనిషే నీవురా. జీవితమిచ్చిన జబర్దస్తిని సినిమా కోసం వదిలావురా. నేను సైతం పోరాడడానికి సాగురు ఘటపు వేసుకొచ్చాను. రవి ఏంటిది? ఈవెంట్ పేమెంట్ మొత్తం వచ్చిందా చేతికి? తీసుకోలేదని. ఎందుకు? మొత్తం 500,000 రూపాయలు నోట్లు ఇచ్చారు, నేను తీసుకోలేదని. మరి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయమని. దేశంలో అందరూ నీలాగా ఆన్లైన్ నమ్ముకుంటే ఈ రోజు ఈ శంకర్ ఈ ఏసీఎఫ్ అనే సంస్థను స్థాపించే అవసరం వచ్చేది కాదు. అసలు ఈ జబర్దస్త్ స్టేజ్ అవసరమే ఉండేది కాదు. నువ్వు ఇలాగ ఆన్లైన్ నమ్ముకురావి. అయిపోయింది గల్లి. మై లార్డ్, నా ఆత్మసాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ ఏసీఎఫ్ సంస్థలో జరిగిన ప్రతి దానికి కర్త కర్మ క్రియ నేనే. ప్రస్తుతానికి మన దేశంలో ఉన్న మెయిన్ ప్రాబ్లం చిల్లర. అదే నా ఆవేదన, సగట భారతీయుడు ఆవేదన. ఎంతో కష్టపడి కేఎఫ్సీకి వెళ్ళి చికెన్ తిందామని చూస్తే ఎదురుగా చికెన్ కాలుతున్న గారే జోబీలో చిల్లరలేక తినకంట కడుపు మార్చుకుని వచ్చేస్తున్నాం. సార్, నోట్ ఈజ్ ఎ గ్రేటెస్ట్ కరెన్సీ. ఒక 500 రూపాయల నోటు 105 నోట్లతో సమానం, 500 నోట్లతో సమానం. సారీ, నాకు అర్థమైంది. ఒక 500 రూపాయల నోటు 500 నోట్లతో సమానం. ఒక 1000 రూపాయల నోటు 52,000. ఒక 1000 రూపాయల నోటు 50. అది ఒక 1000 రూపాయల నోటు 20-50 నోట్లతో సమానం. 1000 రూపాయలకి 20-50 నోట్లు కనబడుతున్నప్పుడు మరి 2000కి ఎన్ని 50 నోట్లు కనబడాలి సార్? కానీ ఒకటైనా కనిపిస్తుందా? దానికి కారణం, మన దేశంలో సినిమా చూడాలంటే సిల్వర్ స్క్రీన్ మీద చిల్లర, తాడు ఎత్తాలంటే చిల్లర, పాయికానికి పోవాలంటే చిల్లర, గుడి మెట్ల దగ్గర చిల్లర, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర చిల్లర, చిల్లర చిల్లర. మా చంటన నుంచి చంటి పిల్లడు దాకా అందరూ చిల్లర కోసం పాకులాడుతుంటే మరి నేను ఎవరిని అడగాలి సార్? సార్, మన దేశంలో అడుగున చిల్లర సార్. గర్ల్ ఫ్రెండ్ కి రీఛార్జ్ చెయ్యాలంటే ఉన్నాను రా ఇప్పటికే. నాకు గర్ల్ ఫ్రెండ్ కి రీఛార్జ్ చేయాలంటే చిల్లర, అది అలిగితే దానికి ఐస్ క్రీమ్ కొనడానికి చిల్లర, సీక్రెట్ గా సిగరెట్ తాగదామంటే చిల్లర, సినిమా థియేటర్కి వెళ్దామంటే చిల్లర, సినిమా థియేటర్ లో సమోసాలు కొందామంటే చిల్లర.
ప్రశాంత్ గా టీ తాగడం అంతే చిల్లర, బస్ టికెట్ కి చిల్లర, చీరకు చిల్లర, చీపురికి చిల్లర. ఒకప్పుడు సినిమా థియేటర్ దగ్గర క్యూ కట్టి జనం ఈ రోజు బార్ షాపుల దగ్గర బెగ్గర్స్ దగ్గర లైన్లు కడుతుంది. దానికి కారణం చిల్లర. చిల్లర లేకపోతే మన దేశంలో ఏ పని అవ్వదు సార్. థ్యాంక్స్ అమ్మా. నువ్వు ఆ రగులుతున్నది అలాగే పెట్టుకో, ఎక్కడ ముట్టించుకో, తగలబెడిపోద్దు, బయటికి వెళ్ళి ముట్టించు. నాకు బాబు గారికి భయం నోట్ అంటే. తన అసిస్టెంట్ కి చేంజ్ లేకపోతే ఎక్కడ 2000 రూపాయల నోట్ అడుగుతాడు. తరుణ్ మాస్టర్ కి భయం నోట్ అంటే. ఎక్కడ ఈవెంట్ పేమెంట్ మొత్తం చెక్ రూపంలో కాకుండా 500 నోట్లు 1000 నోట్లు ఇస్తారేమో. సదా గారికి భయం నోట్ అంటే. తన మేకప్ మ్యాన్ చిల్ల లేకపోతే మేకప్ వేయకంటే ఎక్కడ ఇంటికి వెళ్ళిపోతారేమో. షూట్ అవును సుధీర్గా షూట్ అవును సుధీర్ గాడికి భయం. ఎక్కడ పప్పుల్లోను రిస్కోట్ ఎక్కడలోను పప్పుల్లోను ఎక్కడ పెడితే అక్కడ చేంజ్ లేదని చెప్పి అవును అవమానం ఫాలో అవుతుంది. మా చంటానికి భయం. చిల్ల లేకపోతే తన చంటి పిల్లాడికి ఎక్కడ చాక్లెట్లు కొనేమనేమని చెప్పి ఒక తరుణ్ మాస్టర్, ఒక జానీ మాస్టర్, వీళ్ళందరూ చిల్లర కోసం బయట తిరగలరా సార్? వీళ్ళందరూ డాన్స్ వదిలేసి బయట కోసం చిల్లర తిరిగితే మనకి ఎంటర్టైన్మెంట్ ఎవరు చేస్తారు సార్? వీళ్ళందరూ ఆవేదన చూసే నా గుండె రగిలిపోయింది. అందుకే ఏంటి ఛాన్స్? జనాల్లో ఆ రెస్పాన్స్ వస్తుందని నేను ఇలా చేసే. అందుకే ఏసీఎఫ్ అనే సంస్థ యాంటీ చేంజ్ ఫోర్స్, యాంటీ చిల్లర్ ఫోర్స్ అనే సంస్థను స్థాపించారు. సార్ మన దేశంలో నరేంద్ర మోడీ గారు 500 నోట్లు 1000 రూపాయల నోట్లు రద్దు చేస్తున్నప్పుడు న్యూస్ ఛానల్ చూసేవారి సంఖ్య 5,33,74,563 మంది. అందులో కోటేశ్వరుల సంఖ్య 17,18,17,832 మంది. అందులో బ్లాక్ మెన్ ఉన్నవారి సంఖ్య 24,36,36 మంది. అందులో డబ్బులు ఏం చేసుకోవాలి అర్థం కాక మురుక్తాలలోను పెంటకుప్పల్లోను సముద్రాల్లోనూ మొత్తం ఎక్కడ పెడితే అక్కడ బస్తాలు బస్తాలు పోసేసిన వారి సంఖ్య 16,38,73,636 మంది. అందులో ఇప్పటికీ షేర్ రూపంలోను బెనామీ రూపంలోను మార్చుకునే వాళ్ళ సంఖ్య 24 మెదలు తొమ్మక 24,36,336 మంది. దీనివల్ల మన ప్రభుత్వానికి వచ్చే లాభం 1,32,63,031 మంది. కరెక్ట్ గా అనుకున్న డబ్బు అనుకున్నట్టుగా వస్తే మన దేశంలో ప్రతి ఇంటికి ఒక పౌరుడికి కేసు బీరేపోతుంది. 24,38,066 మంది, ముగ్గురు 8 మంది 12 మంది స్టూడెంట్స్ కాలేజీకి వెళ్ళకపోయినా స్కూల్కి వెళ్ళకపోయినా స్కాలర్షిప్లు ఫ్రీగా అయిపోతుంది. 70,27,000 పబ్బుల్లో ఫ్రీ ఎంట్రీ వస్తుంది. ఎక్కడ మరుగుదొడ్డు కోసం ముందడుగు వేస్తామో, ఎక్కడ మన కాలు మీద మనం నిలబడడానికి నేస్తాలు ఎంత వింటాము, ఎక్కడ ఈ దేశం స్వచ్ఛగా ఉంటుందని స్వచ్ఛ భారత్కు జై కొడతాము, ఎక్కడ పేదవాడు నవ్వుతాడో ధనవంతుడు ఏడుస్తూ కనబడతాడో ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి దేవుడా బ్లాక్ మనీ లేని దేశాన్ని సృష్టించని ఏడ్చారు సార్ మన గోవాలు. మిస్టర్ జడ్జెస్ ఒకసారి మీరు అద్దాలు తీసి చూడండి. ఆల్రెడీ తీసి ఉన్నారు. సారీ సార్. మీరు మధ్యలో ఎలాగంటే నేను మొత్తం మళ్ళీ ముందు నుంచి రావాల్సి వస్తుంది. మిస్టర్ జడ్జిస్, మిస్సెస్ మిస్సెస్ మై జడ్జిస్, నాది తప్పు అడిగా. నేను మీకు కరెక్ట్ గా అర్థమైనట్టుగా మాట్లాడాను మీకు అనిపిస్తే బాబు గారు మీరు 10 మార్కులు బోర్డు ఎత్తొద్దు. తరుణ్ మాస్టర్ మీరు ఆరాలకు ఆరాలు పేరాలు తీసి పేపర్లు చంపొద్దు. సదా మేడం మీరు విజిల్స్ చేయొద్దు, క్లాప్స్ కొట్టొద్దు. చిల్లర మీద చేసిన ఈ స్కిట్ కి అందరిలాగా నాకు పెద్ద నోట్లు వేయకంట ఈ దేశంలో ఉన్న ప్రజలకి చేంజ్ అందించవలసిందిగా కోరుకుంటాను. ఇక్కడున్న జనాలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సార్? 500 నోట్లు 1000 రూపాయల నోట్లు రద్దు చేయడం ప్రభుత్వం యొక్క హక్కు. ఆ హక్కుని చేంజ్ లేదని కన్ఫ్యూజ్ చేసి బాధ పెట్టకండి. నేను సైతం జూనియర్స్ కోసం పేమెంట్ లేకుండా ఈ ఇంటికొచ్చాను.
నేను సైతం చిల్లర కోసం చిల్లరోడుగా గల్లీలో తిరిగాను. సూపర్. ఇంతకు ముందే లీడ్ చెప్పాం, మెమరీ పవర్ అంటే శకలక శంకర్, శకలక శంకర్ అంటే మెమరీ పవర్ అని. కానీ అన్న నువ్వు ఎట్లున్నా కామెడీ వచ్చిందా, కడుపుబ్బా నవ్వుకున్నారన్న, అది కావాలి. అది. బాబు గారు చాలా బాగా చేసావు శంకర్. ఆ చిన్న చిన్న మిస్టేక్స్ లో కూడా ఫన్ క్రియేట్ అయింది. లక్కీగా మధ్యలో నోరు కొట్టేసుకున్నావు పట్టుమంట. సూపర్. తరుణ్ మాస్టర్. రవి, మాస్టర్ ఇంత సూపర్ పర్ఫార్మెన్స్ కి ఎంత సింపుల్ గా చెప్పేశారు, కానీ నీ పర్ఫార్మెన్స్ వచ్చి సూపర్ శంకర్. అంటే స్పాంటేనియస్. నువ్వు మిస్ అయ్యావు, అప్పుడు కూడా ఫన్ కాకుండా చేశావు చూడు, అక్కడ నువ్వు నేను పడుతున్నావు. ఇప్పుడు నువ్వు ఏ టీం, నా టీమా శ్రీముఖి టీమా? మా టీం సార్, మా టీం. ఇదిగో దిష్టి తీసేసా. సదా గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శంకర్, మీరు ఎక్కడ మిస్ అయ్యారు. ఆ పోర్షన్స్ నాకు నిజంగా చాలా హిలేరియస్ గా అనిపించినాయి. బికాస్ ద వే యూ వర్ కవరింగ్ దెమ్ అప్ నా, ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. ఆ పోర్షన్స్ చాలా బాగా నేను నవ్వాను, చాలా బాగుంది. చాలా అంటే మల్టీ టాలెంటెడ్. ఓకే, నేను పోతున్నా, ఎంత వస్తుందో చూద్దాం, నువ్వు ఇండే ఉండు. హ్యాపీ న్యూ ఇయర్ కింద జూనియర్స్ అని రాయి, డబ్బులు తీసుకొచ్చా, లెక్క పెట్టుకో. మళ్ళీ ఓరి శంకరా, మొత్తం 500 రూపాయల నోట్లు 50. నీ పర్ఫార్మెన్స్ కూడా క్రోసిన్ వేసాడ్రా. ఎవడో గోళీలు కూడా పడ్డాయి ఇందులో, 3 గోళీలు వేసిండు. 276.